ఇంత పట్టు అమర్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. అందరికీ ఏం చెప్తారు 30 రోజుల కాంగ్రెస్ పాలన మీద, 30 రోజుల రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ మీద ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పటివరకు నాకు అర్థమైందంటే రేవంత్ రెడ్డి గారు ఒక మెజిషియన్ లాగా ఒక అతని టోపీలోంచి ఒక కుందేలు పిల్లను లేకుంటే ఒక పావురంను అట్లా ఒక్కొక్కటి ఒక ప్రజాపాలన, ఆ తర్వాత ఈ జిల్లాలను రీఆర్గనైజ్ చేస్తా అంటే ప్రజలను అధికారులను ఒక ఆస్పిరేషనల్ సొసైటీని ఎంగేజ్ చేసే కార్యక్రమాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఏదైతే 6 గ్యారంటీలు లేకుండా ఇందాక పెద్దలు చెప్తున్నట్టు 13 అంశాల మీద ఏ విధంగా డెలివరీ చేయబోతున్నాడు, లేకుంటే ఏ విధంగా రానున్న 100 రోజుల ప్రణాళిక ఉన్నది, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తాడు అనే దాని మీద అసలు మాట్లాడతలేడు. అట్లాగే ఇంతకు ముందున్న ప్రభుత్వం చాలా అవినీతి చేసింది, అసలు వాళ్ళు మొత్తం మింగేసిర్రు, అసలు తినేశారు అని చెప్పిన వ్యక్తి ఆయన సీఎం అయిన తర్వాత అసలు ఇంతకు ముందు కేసీఆర్ లేకుండా కల్వకుంట్ల ఫ్యామిలీ ఏదైతే అవినీతి చేసిందో దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు. ఏది సిబిఐ ఎంక్వైరీ? ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి కాళేశ్వరం మీద సింగిల్ జడ్జితోని, సార్ కాళేశ్వరం మీద నాగం జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ సభ్యులు మొన్నటి వరకు ఆయననే చెప్పిన విషయం, ఒక 20,000 పేజీల నోట్స్ ఆయన తయారు చేసిన అని చెప్పిండు. అంటే ఆయన పత్రికాముఖంగా చెప్పింది నమ్మకం లేదండి, సిబిఐకి ఇస్తే మీ మీద నమ్మకం లేకనే వాళ్ళు సిట్టింగ్ జడ్జి అంటున్నారు. దాని ఓపెన్ సీక్రెట్ అట్లా కాదండి. నేను సిబిఐకి ఇవ్వాలని నేను డిమాండ్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారే ఎన్నికలప్పుడు చెప్పారు కదా, నేను డిమాండ్ చేస్తే నేను డిమాండ్ చేసిన విషయం కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది. రేవంత్ రెడ్డి గారు ఇంకేం చెప్పారు, మొత్తం అఖిల పక్షాన్ని తీసుకుపోయి కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ మీదకి తీసుకెళ్లి చూపిస్తా అని చెప్పిండు. ఎవరు వెళ్ళిరు అక్కడికి? కరెక్ట్ గా 8 మంది వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళారు. అది కరెక్టా? వారు చెప్పిన మాటలనే నేను చెప్తున్నాను. ఐఎమ్ జస్ట్ ప్యారెటింగ్, నేను నా మాటలు చెప్పలేను. ఇదంతా ఎట్లా ఉన్నదంటే మసిపూసి మారడుగా చేసే ప్రక్రియ, ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒక్క కొత్త విషయం అన్నా చేశారా? పోనీ అసలు 6 గ్యారంటీలలోనే ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా? ఆ కొత్త విషయాలు చేయడానికి మన ప్రణాళిక ఉన్నదా? ఆ ప్రణాళికను అమలు చేయడానికి అసలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ విషయాల మీద అసలు ఒక్క చర్చ కూడా చేయట్లేదు. ప్రజలను, అధికారులను, మీడియాను పూర్తి స్థాయిలో ఏదో ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ లో వాళ్ళని అందరినీ ఎంగేజ్ చేసేసి అసలు విషయాలు మర్చిపోయేటట్టు చేసే ప్రక్రియలో భాగం. అంటే దీన్నే మనం తెలుగులో మసిపూసి మారడుకాయ అంటే. ఇట్లా చేసుకుంటూ వెళ్ళి సార్వత్రిక ఎన్నికలు వస్తాయి. రాగానే ఏం చెప్తాడు ఆయన, సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం, మా చేతులు కట్టేసారు, లేకుండా అసలు మొత్తం అద్భుతాలు చేసేటోళ్ళని చెప్తారు. చెప్పి ఒక 3, 2, 4 ఎన్నో సీట్లు తెచ్చుకుందామని వాళ్ళ ప్రయత్నం. అవేమి వచ్చే అవకాశం లేదు ఇప్పుడు. సో ఇప్పుడు క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని ఏదైనా ఉన్నదంటే, గత నెల రోజుల నుంచి, సరే నెల రోజులు అనేది చాలా తక్కువ సమయం కామెంట్ చేయడానికి, బట్ అర్థమైన ఫీలింగ్ చెప్తున్నాను నేను, నాకు గట్ ఫీలింగ్ చెప్తున్నాను. గట్ ఫీలింగ్ ఏంటంటే ఆయన జస్ట్ ఒక మ్యాజిక్ షో నడిపిస్తున్నాడు. ఆ క్యాప్, ఆ టోపీ ఏదైతే మెజిషియన్ టోపీ ఉంటుందో ఆ టోపీ ఖాళీ అయిపోయిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోతుంది. ప్రభుత్వం అండి, ప్రభుత్వం. అమర్ గారు రైట్. తాడు శ్రీనివాస్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఒక ప్రధాన ప్రతిపక్షంగా చెప్పండి, అంటే ఒక అన్నం ఉడికిందా లేదని చూడడానికి ఒక బియ్యం గింజ చాలంటారు. ఈ నెల రోజుల ఒక ప్రధాన ప్రతిపక్షంగా నెల రోజుల కాంగ్రెస్ పాలన మీద, రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ మీద ఏం కామెంట్ చేస్తారు? మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? సార్, అడ్మినిస్ట్రేషన్ మీద ఇప్పుడు 30 days లో మనం కామెంట్ చేయడానికి కాదు, కానీ వారు వచ్చి రాగానే మొదటి రోజు నుండే ప్రజలతో మాకున్నటువంటి బంధం, అంటే ఈ ఎన్నికలలో రిజల్ట్ మీరు చూసినారు, కొంత స్లైట్ మార్జినల్ గెలిపే వారిది. మేము కూడా కోల్పోయింది స్లైట్ మార్జినల్. అది ఫిగర్ చూసినా ఇవాళ అతిపెద్ద ప్రతిపక్షం 39 మందితో ఓటింగ్ శాతం చూసినా. అయితే వాళ్ళు వ్యూహాత్మకంగా ఏంటంటే, ఎన్నికలు ఇప్పుడు ఏది మన పార్లమెంట్ ఎన్నికలు తొందరగా రాబోతా ఉన్నాయి, నోటిఫికేషన్ రాబోతా ఉంది రేపు మాకు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పార్లమెంట్ ఎన్నికలలో వారు రాహుల్ గాంధీ గారికి ఏం చెప్పినారో, వారు రాహుల్ గాంధీ గారు మీద ఉన్న ప్రేమ, ఢిల్లీ మీద ఉన్న ప్రేమతో రేవంత్ రెడ్డి గారు అత్యుత్సాహం చూపించి, సీఎం గారు అత్యుత్సాహం చూపించి ఏం చేస్తా ఉన్నారంటే, వారు ఎన్నికల మూడ్లోని ఒక పార్టీ పిసిసి అధ్యక్షుడిగా వ్యవహారం ఎక్కువ చేస్తున్నారు అనేది మా బాధ. అందుకే మేము డిఫెన్సివ్ గా మేము విమర్శిస్తా ఉన్నాం తప్ప మాదేమో అగ్రెషన్ కూడా కాదు. మేము యాక్చువల్ గా వారి హనీమూన్ పీరియడ్ ఉంటుంది, లెట్ దెమ్ ఫీల్ గుడ్ పీరియడ్, ఇవన్నీ చేయనియండి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చక్కదిద్దుకుంటారు. ఎక్కడైనా ఒక 6 నెలలు మేము కూడా ఓపికగా ఉండాలి, చూడాలి అనేది మా నాయకుడు కూడా మొట్టమొదట్లోనే వారు చెప్పినారు. మనం అందరం ఓపిక పట్టాలి, ఒక 6 నెలలు టైం ఇవ్వాలి, సమయం ఇవ్వాలని మా కేసీఆర్ గారు స్వయంగా చెప్పినారు. సో వారు ఎందుకంటే ఒక స్టాల్ వార్టు ఎన్నికల కానీ ప్రభుత్వం కానీ వారికి అనుభవం ఉంది కాబట్టి చెప్పినారు.
కానీ ఈ రోజు మేము విమర్శిస్తున్నామని వారు అనుకుంటున్నారు. కానీ వారు చేస్తున్నటువంటి దాడి ఏ రకంగా చేస్తున్నారంటే, అసలు ఈ రాష్ట్రాన్ని మేము ఏ రకంగా డెవలప్మెంట్ చేయకపోగా ఉల్టా ఈ రాష్ట్రాన్ని ఏందో మేము మొత్తం ఏదో చేసేసినాము, అప్లపాలు అయిపోయింది, లేకపోతే ఇంకోటి అయింది అంటే ఎంత దుర్మార్గంగా అంటే బుల్డోజ్ చేసేటటువంటి కార్యక్రమం మీదేస్తున్నారు. మరి దాన్ని మేము డిఫెండ్ చేయాలి కదా. అది చేసుకుంటూనే ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా మేము ఇమీడియట్ గా ఉన్నటువంటి మేము కూడా అన్ని స్కీమ్లను ఇప్పుడే చేయండి అని కూడా మేము అనట్లేదు. ఏం స్కీమ్స్ అన్న అడుగుతున్నాం. రైతు బంధు వెంకట్ గారు వారు చాలా టైం ఇచ్చారు. మేము ఒక నిమిషం ప్లీజ్. నేనేమంటున్నంటే ఇక్కడ మేము రైతు బంధు విషయం, యాసంగి పంటలు పండినాయి, నాట్లేస్తా ఉన్నారు, షావుకార్ల చుట్టూ రైతులు తిరుగుతా ఉన్నారు, రైతు బంధు వెయ్యలేదని చెప్తున్నాం. మేము చెప్పింది వాస్తవమా అబద్ధమా? మేము వారి మీద వాళ్ళు చెప్పినట్టు అబద్ధాలని మేము ప్రచారంలోకి తీసుకురావట్లేదు. ప్రజల పక్షాన రైతులు ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మీరు అది వెయ్యండి అని చెప్తున్నాం. ఇది దాన్ని విమర్శ దాడి కింద చూస్తా ఉన్నారు. పెన్షన్ వృద్ధులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదంతా కూడా డాటా ఉందండి వారి దగ్గర. సో వారు మందులకు కానీ దీనికి కానీ ఫస్ట్ రాగానే పాపం ముసలి వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఆ పెన్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇటువంటి 2-3 ఏవైతే తక్షణ కర్తవ్యంగా చేయాల్సినటువంటి ఉన్నాయో ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఆన్లైన్ డాటా ఉందో దాన్ని ఇమీడియట్ సునాయాసంగా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులతో అవి చేయడానికి వీలుంటుంది. సో మిగతాయి అంటారా, సరే మీరు చెయ్యండి. కొత్త పథకాలు చేసినారు, ఏదో మా కేసీఆర్ గారి పేరు మీద బురద పూసినంత మాత్రాన, లేకపోతే కేసీఆర్ కిట్టులోంచి కేసీఆర్ ని తీసినంత మాత్రాన ఆ ప్రజలు మర్చిపోతారని అనుకోవడం వారి పొరపాటు. సో అవన్నీ ఏమైనా చేసుకొని ప్రజలు తెలుస్తారు, ప్రజలు మేము వదిలేస్తాం. కానీ మేము అంటున్నదల్లా ఎమర్జెన్సీ బేసిస్ లో గవర్నమెంట్ చేయాల్సినటువంటి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 30 రోజులే అయ్యింది, మేము రాష్ట్రంలో ఏ అలజడులు జరిగినా శాంతి భద్రతలు లోపించినా మేము మాట్లాడకుండా కూర్చోవాలన్నా ప్రజల పక్షంగా ప్రతిపక్షం? సో ఇటువంటి ఎమర్జెన్సీ బేసిస్ నేచురల్ కలామిటీస్ వస్తాయి, ఊపుకుంటామా? మాట్లాడతాం, కొంత సపోర్టివ్ గా ఉంటాం. మేము మాట్లాడుతూనే కదా వారి దృష్టికి వస్తాయి. సో ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా, ఒక సహకారాత్మకంగా ఉంటూనే ప్రజల పక్షంగా ఉండడానికి మాకు ఇచ్చినటువంటి బలమైన ప్రతిపక్షంగా మమ్మల్ని ప్రజలు ఇప్పుడు పాత్ర కూడా చూడండి, ప్రజలు ఎంత చక్కగా కూర్పు చేసినారు. సో బొటాబొటి మెజారిటీ కాంగ్రెస్ ఎందుకైనా మంచిది. ఇది దాని చరిత్ర, దాని ఓల్డ్ ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి దాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని బొటాబొటాటి మెజారిటీ ఇస్తే జర బాగా అంటే దాన్ని ఏమంటారు, భాష ఒళ్ళు దగ్గర పెట్టుకొని అనాలని కూడా లేదు నాకు, ఒక బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. రెండోది మమ్మల్ని గట్టి ప్రతిపక్షంగా ఉండండి, ఎప్పుడు అలర్ట్ చేయండి అనే విధంగా మా కూర్పు చేసినారు. సరే ఈ దేశంలో మతము గుళ్ళు ఇవి అవి బీజేపీకి ఏ పాత్ర ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చినారు. సో ఎంఐఎం కు 2 మత పార్టీలకు ఎంత ఇవ్వాలనో గంతే ఇచ్చిరు, వాళ్ళిద్దరికి ఈడ ఉంచాలనో వాడు ఉంచిరు. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వానికి తప్పకుండా మేము సమయం ఇస్తాం, కానీ తక్షణ అవసరాలు ప్రజలు ఏవైతే ఉన్నాయో మా మీద కోపంతో మా మీద దాడి చేయడానికి పూనుకుంటూ దాంట్లో నుండి మీరు ఇటువంటి ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టండి, మేము భరిస్తాం ప్రజల కోసం. కానీ ఈ రైతు బంధు విషయం కానీ, పెన్షన్ విషయం కానీ, 24 గంటల కరెంటు విషయం కానీ, ఇటువంటి తక్షణ అవసరాలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ కిట్ రూపంలో కానీ ఇటువంటి మీరు చెయ్యండి అని చెప్తా ఉన్నాం తప్ప మేము మమ్మల్ని ఏదో దాడి చేస్తా ఉన్నారు, ఇది చేస్తా ఉన్నారు, భాష మమ్మల్ని ఏదో అప్పుల పాలు